years in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. Ladies and gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో ఏంటిది ముజిక్ అనుకుంటున్నారా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదనమాట. అదే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, పరదా మూవీ. సో రిలీజ్ అయింది, అనుపమ పరమేశ్వరన్ గారు యాక్ట్ చేసిన ఈ సినిమా. సో ఆల్రెడీ చాలా పోస్టర్స్లో మీరు చూసే ఉంటారు. సో ఆ సినిమా గురించి అసలు ఎలా ఉంది ఏంటనేది మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. హలో, బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పరదా మీకు, ఆ పరదా తొలగించిన తర్వాత మీరు ఎంత ఎక్సైట్ అయ్యారు, పరదా వేసుకున్నప్పుడు మీరు ఎంత ఎంతూజియాజంతో వెయిట్ చేసి చూసారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రియేటివ్ ఇంట్రొడక్షన్ బాగుంది. మేకర్స్ విల్ ఫీల్ హ్యాపీ దట్ ఇంటర్వ్యూలో కూడా మీరు దాన్ని ప్రమోట్ చేయడం, దే విల్ ఫీల్ రియలీ హ్యాపీ. అనుపమ పరమేశ్వరన్ తనున్న మూవీస్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, రొటీన్కి చాలా భిన్నంగా ఉంటాయి. సో ఈ సినిమా కూడా కథ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. స్టార్ట్ అయినప్పటి నుంచే కూడా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. సో ఆ డీప్ రూటెడ్ స్టోరీ లాగా తీసుకెళ్లారు. ఒక రిమోట్ విలేజ్, ఆ విలేజ్లో ఒక ప్రాబ్లము, ఆ ప్రాబ్లం వల్ల అక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా ఒక రెస్ట్రిక్షన్లో ఉండడము, ఆ రెస్ట్రిక్షన్ నుంచి బయటకు రావాలంటే చాలా మంది అడ్డుపడిపోవడము, అలా ఒక ట్రెడిషనల్ రూటెడ్నెస్ లో ఉన్న ఒక విలేజ్ లో ఒక సమస్య. అక్కడ ఒక అమ్మాయికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మాయిని ఆల్మోస్ట్ వాళ్ళే విలేజ్ మొత్తం కలిసి సూసైడ్ కి ప్రేరేపించేలాగా ఒక సిచ్యువేషన్ రావడము, దాని నుంచి అమ్మాయిని అదృష్టవశాత్తు బయటపడ్డము. అక్కడి నుంచి ఆమె బతికుంటే ఇంకొక రాబోయే బిడ్డకి ఏదో ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒక భావించి ఆమెను ఊరి నుంచే వెలివేయడము. ఇంకా అక్కడి నుంచి అమ్మాయి హిమాలయాస్ రావడము, అక్కడ తనతో పాటు సంగీత త్రూ అవుట్ ద జర్నీ ఉండడము. అంటే ఇక్కడ ఏం చూస్తారంటే మనము 3 లేడీస్ ఉంటారు. ఒక అమ్మాయి ఏమో విలేజ్కి బిలాంగ్ చేస్తుంది, ఒక అమ్మాయి సిటీకి బిలాంగ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో ట్రెడిషనల్ హౌస్ వైఫ్. సో ఒక్కొక్కల జీవితం ఒక్కోలా ఉంటుంది. యాక్చువల్లీ మనం చూస్తుంటే అనుపమ పరమేశ్వరన్ని ఈ సినిమాలో మెచ్చుకోవాలి ఏంటంటే, ఆ ఊరు అమ్మాయిలాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అంటే లుక్, ఆమె ఆహార్యం చూడ్డానికి లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, చూసే చూపు, మాట్లాడే మాట కూడా కేర్ తీసుకున్నారు. అమ్మాయి నిజంగా విలేజ్ అమ్మాయిలానే ఉంది. మేకప్ అంటే డిగ్రేడ్ చేసి చూపించమంటారు చూడండి, అంటే కొంచెం హైలైట్ చేస్తారు జనరల్గా హీరోయిన్స్ని, ఎక్కువ ఓవర్ మేకప్ చేసి చూపించడానికి ట్రై చేస్తారు. ఈ సినిమాలో అలా కాకుండా మొత్తం రివర్స్లో చూపించారు. ఇంకా ఆమె కొంచెం ఇంకా మసిపూసారేమో అనిపించింది నాకు. అలా అంటే అంత రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేశారు. దానివల్ల ఆ క్యారెక్టర్లో మోస్ట్ ఆఫ్ ది టైం రియాలిటీ కనిపించింది, జెన్యూనిటీ కనిపించింది. అండ్ ఆ తండ్రి పాత్ర చేసిన అతను కూడా ఆల్రెడీ మనకి కొన్ని మూవీస్లో నోటెడ్ వ్యక్తి కాబట్టి, తను కూడా మంచి యాక్టర్గా నోటెడ్ కాబట్టి తను కూడా బాగా చేశాడు. సంగీత ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే రీసెంట్గా కొన్ని మూవీస్లో కామెడీకి వాడారు, కానీ ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్లో అంటే ఎప్పుడైతే హీరోయిన్కి ఒక పెద్ద ఆపద వస్తుందో అక్కడ ఆమెను తప్పించడానికి ఆమె పడే తాపత్రయం చాలా బాగా చూపించారు. ఆ ఎమోషనల్ సీన్స్లో తను బాగా ఎక్సెల్ అయింది. అండ్ హర్షకి సంగీతకి మధ్యలో జరిగే చిల్డ్రన్ కామెడీ, ఫ్యామిలీ కామెడీ, అది మాత్రమే ఈ సినిమాలో ఒక కామెడీ ట్రాక్గా నడుస్తుంది. మిగిలిన సినిమా అంతా కూడా సీరియస్గా నడుస్తుంది. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఇండెక్స్ పాయింట్స్లో సినిమా చాలా బాగుంది. అంటే ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ ఇంట్రో వస్తుందో అక్కడ తన వర్షన్ చాలా బాగుంటుంది. అలా కొన్ని గ్లిమ్సెస్లో సినిమాని చాలా బాగా ఎలివేట్ చేశారు. కానీ త్రూ అవుట్ ద మూవీలో ఎక్కడెక్కడైతే ఇన్స్పైరింగ్ స్పేసెస్ ఉన్నాయో అక్కడ ఆ ఇన్స్పైరింగ్ నోట్స్ పడలేదు. అండ్ ఎక్కడెక్కడైతే మంచి మ్యూజిక్ స్కోప్ ఉందో ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ అంత ఇన్స్పైరింగ్ గా లేకపోవడం ఈ సినిమాకి 2 మైనస్ పాయింట్స్. ఓకే, సో బేసికల్లీ సినిమా స్టార్టింగ్ నుంచి ప్రమోట్ చేస్తున్నప్పుడు నుంచి కూడా అనుపమ, దర్శన, సంగీతాన్ని 3 పేర్లు వేస్తున్నారు. సో ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అనేది అందరికీ అర్థమైంది. అంటే ఆయన టార్గెట్ కూడా అర్థమవుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు విలేజ్ అంటే కొంచెం ఎవరైతే ట్రెడిషనల్ గర్ల్స్ ఉంటారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి అనుపమ, దర్శన ఎప్పుడైతే ఈ మెట్రో ఏరియాలో కొంచెం బాగా బ్రాడ్గా ఉండేవాళ్ళు, కొంచెం అలాంటి అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడానికి మన దర్శన గారు ఉంటారు. హౌస్ వైఫ్స్కి కనెక్ట్ అవ్వడానికి మన సంగీత గారు ఉంటారు. అంతా పక్కగా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ప్రవీణ్ గారు ఎక్కడ మాట్లాడినా కూడా క్రిటికల్లీ అక్లైమ్డ్ అనే పదం నాకు కొంచెం విరక్తి కలిగిస్తుంది, కొంచెం భయపెడుతుంది. నాకు కమర్షియల్ బ్లాక్ బస్టర్ కావాలి, కమర్షియల్ హిట్ కావాలి. సో మెయిన్ స్ట్రీమ్లో నాకు కమర్షియల్ సక్సెస్ కావాలి అని చెప్పి ఆయన అయితే పదే మెన్షన్ చేశారు. ఈవెన్ ఆయన ప్రెస్ మీట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, పర్సనల్ ఇంటర్వ్యూస్లో అన్నిట్లో అదే చెప్పారు. సో మీరేమంటారు, ఇది ఒక కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సక్సెస్ ఈ సినిమాకి దక్కుతుందంటారా? ఈ స్టోరీ ఎగ్జిక్యూషన్ అంతా మనకు ఒక ఆర్ట్ సినిమా లాగానే ఉంది. సో దీన్ని కమర్షియల్ గా భావించడం అది తప్పు. ఇది ఆర్ట్ మూవీగా ఒక మంచి అటెంప్ట్, అండ్ అవార్డు కూడా వస్తుందేమో. ఎందుకంటే ఇది ఎంతో అంత ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన మూవీ కాబట్టి, ఉమెన్ ఆ డార్క్ లోంచి లైట్ లోకి రావడం అనే ఒక ఇన్స్పిరేషన్ ఆ సినిమాలో స్టోరీలో ఉంది కాబట్టి,
అండ్ ఏదైతే సప్రెషన్ ఫీల్ అవుతుంటారు. సో 3 విభిన్న పాత్రలు ఉన్నాయి మనం మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు అనుపమ క్యారెక్టరైజేషను, దర్శన గారి క్యారెక్టరైజేషను, సంగీత గారి క్యారెక్టరైజేషను ఏం నేర్పించింది? ఇనిషియల్గా మనకు చూపించేదంతా సప్రెషన్ చూపిస్తారు. అంటే వాళ్ళ లైఫ్లో ఎంత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ సప్రెషన్ ఫీల్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళ మానసిక సంతులనం కోల్పోయి చిన్న విషయాన్ని కూడా వాళ్ళకి ఎంత కోపం వచ్చేస్తుంటుంది, ఎంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి ఫోటో ఎవరైనా అందంగా తీస్తే కాంప్లిమెంట్ ఇస్తారు జనరల్గా, లేదా దాన్ని కొన్ని కాపీస్ చేయించుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవడం, ఇంట్లో ఫ్రేమ్గా పెట్టుకోవడం అలా చేస్తారు. కానీ ఆ అమ్మాయి చనిపోయే అంత థింగ్ క్రియేట్ అవుతుంది ఒక వ్యక్తి వచ్చి ఈ అమ్మాయి ఫోటో అందంగా తీసి ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ మీద రావడం వల్ల. సో ఇలాంటి వాటిని క్వశ్చన్ చేస్తేనేమో ఊర్లో ఆల్మోస్ట్ మగవాళ్ళంతా కలిసి ఆడవాళ్ళని చంపేయడము, అంటే వాళ్ళదే నడవాలి, ఒక మూఢనమ్మకాల్లో ఉన్న ఒక విలేజ్ని బయటికి తీసుకురావాలనే ఆలోచన కూడా లేని ఒక అమ్మాయి ఇంకా భరిస్తూ ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. ఆ స్టేజ్లో వాళ్ళకి సంగీత వాళ్ళకి ఒక రిలేటివ్గా అత్తగా వచ్చి తనకు హెల్ప్ చేస్తాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఒక్కసారి నువ్వు లైఫ్ అంటే ఇది కాదు, మనం ఒకసారి ఒక డిఫరెంట్ లైఫ్ చూద్దామని చెప్పి హిమాలయాస్కి పయనం అవ్వడము. ఆ జర్నీలో దర్శన అనే అమ్మాయి పరిచయం అవడం. సో వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్కి అలవాటు పడ్డ మనుషులు. విలేజ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ అయితే ఇటు సిటీ కార్పొరేట్ ఆర్కిటెక్ట్ కాబట్టి కొంచెం మంచి ఫ్యాన్సీగా అంటే పాష్గా కనిపించే అమ్మాయి, ప్యాంట్ షర్ట్ వేసుకుంటూ ఈక్వల్ టు బాయ్స్ అని ఫీల్ అయ్యే అమ్మాయి. నాకేం తక్కువ, ఒక అబ్బాయి ఎంత అయితే వర్క్లో అవుట్పుట్ ఇవ్వగలుగుతారో నేనేం తక్కువ, నేను కూడా అంతే ఇవ్వగలుగుతాను. కాకపోతే ఇన్సెక్యూర్ బాసెస్ ఉండడం వల్ల ఆమెని ఆ టాప్ స్థాయికి రీచ్ అవ్వకుండా ఆ మెన్ ఆ స్థాయిలో ఉండడం అనేది ఆమెను ఎక్కడో హర్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఆమె తీసుకోలేక ఆ పెయిన్ని ఎక్కడో అక్కడ వెహికల్ డ్రైవింగ్లోనో ఎక్కడో అక్కడ చూపించడానికి ట్రై చేస్తుంటారు ఆ కోపాన్ని. అంటే ప్రతి మనిషికి ఒక ఫ్రస్ట్రేషన్, యాంగర్ వస్తూ ఉంటాయి, వాడు ఎక్కడో అక్కడ ఎమోట్ అయిపోవాలి, లేకపోతే అది బర్స్ట్ అయ్యి రివర్స్లో వాళ్ళకే హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్ దర్శనాకు చూపించారు. ఇక్కడ సంగీత వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ డిపెండెంట్ ఫ్యామిలీ, ఆమె ఒక గంట పక్కగా జరిగితే ఇంక ఇల్లు రచ్ అయిపోయే లాంటి ఒక సిచ్యువేషన్లో అమ్మాయిని చూపించారు. ఈ 3 కూడా ఎక్కడో అక్కడ లేడీస్ రిలేట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్సో వాళ్ళ పిన్నో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండడం అనేది వాళ్ళు లేడీస్ విల్ ఈజీలీ రిలేట్ మోర్ దాన్ జెంట్స్. అంటిల్ అన్లెస్ కొంచెం నేటివ్ విలేజ్ రూటెడ్ విలేజెస్లో ఉండే బ్రదర్ సిస్టర్ తప్ప జెంట్స్కి కొంచెం కష్టం రిలేటివిటీ, కానీ లేడీస్ అయితే బాగా రిలేట్ అవుతారు. అండ్ కాకపోతే ఎప్పుడైతే హిమాలయాస్లోకి వెళ్ళిపోయింది మూవీ, అక్కడ కొన్ని ఇన్స్పైరింగ్ మూమెంట్స్లో రాజేంద్ర ప్రసాద్ వర్షన్ చాలా బాగుంటుంది తన నరేటివ్. అక్కడ వాళ్ళు జర్నీ చేసేప్పుడు అక్కడ చూస్తున్న విజువల్కి రిలేటెడ్గా మంచి మ్యూజిక్, అంటే అక్కడ ఏఆర్ రెహమాన్ లాంటి టెక్నీషియన్ ఉంటే ఒక అద్భుతం జరగాలి. విజువల్గా చాలా బాగుంటుంది మూవీ, ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. కానీ ఆ విజువల్కి అవసరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వచ్చిన పాటలు కూడా మరీ అస్సలు బాగాలేదు పాటలు. అంటే ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ రియలీ గుడ్. మరి ఇతను ఇది ఎప్పుడో సినిమా కాదు, ఇప్పుడు ఫ్రెష్ గా తీసిన సినిమా కాదు నాకు తెలిసి. సో కొంచెం డిలేడ్ రిలీజ్. ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అది చూపించాడు, మనందరికీ తెలిసిన వరల్డ్ నుంచి, మన ఇండియా నుంచి, ఈవెన్ ప్రియాంక గారు, ఇలా ఎంతమంది కనిపించేసరికి నిజంగా అప్పుడు అనిపించింది దాని వాల్యూ తెలిసింది. అవును, ముందు ఎందుకు రాలేదు మనకి ఐడియా, కవర్ పేజ్ ఒకటే చూసాం. ఈవెన్ ఆడియన్స్ కూడా ఎవరు కూడా లోపల ఏముంది అనేది ఆలోచించలేదు, కవర్ పేజ్ దగ్గర ఆగిపోయారు. బట్ మంచి పాయింట్ అయితే మీరు రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.